వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్ బీసీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారీ రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది. ఆర్థిక శాఖ యుఓ నోట్ నెంబర్ 2722-806 తేదీ 6/3/2025. పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా రిటర్న్గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షల కోట్ల, వాళ్ళు కూర్చున్నటువంటి 11 లక్షల కోట్ల ఏంటని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం యుఓ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి 2024 వరకు అయితే 4,91,734 కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్. తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు 1,54,791 మొత్తం 5,19,192 యాజ్ ఆఫ్ మార్చ్ 2024 వరకు 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు వేసుకున్నా కూడాను జూన్ వరకు 2024 జూను అదేవిధంగా డిసెంబర్ 31 వరకే ఇచ్చారు. ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే కనుక వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2,57,509 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలు 2019 జగన్ గారు రాకముందు 49,442 మొత్తముగా 3,06,951 కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ 3,06,951 కోట్లు తీసేస్తే 3,70,898 కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు. ఎంత? 3,70,898. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్ గారి హయాంలో మొత్తం 3,70,898 కోట్ల రూపాయలు మాత్రమే. ఏది నేను చెప్పినటువంటి అన్ని సర్కమ్స్టెన్సెస్లో నవరత్నాల అమలు, డైరెక్ట్ బెనిఫిషరీస్కి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిలదొక్కుని క్రమశిక్షణను పాటించి చేసినటువంటి అప్పు అని వాళ్ళ నోట్లో నుంచే వారి చేతి వ్రాతల ద్వారా ఇచ్చినటువంటిది. సో అది కాకుండా ఇందులో గమ్మత్తు ఏంటంటే ఇంకోటి కొంచెం ఈ అప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది 2018-19 వరకు ఆర్థిక సంవత్సరం అంతా ఇచ్చారు. ఆ 2 నెలల్లో నెట్టలేదు. ఈరోజు ఈ యొక్క లేటెస్ట్ లెక్కలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంతవరకు 31 డిసెంబర్ అంట. అంటే 2025 జనవరి, 2025 ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి రన్నింగ్ అవుతుంది కదా. ఈ 2 నెలల్లోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారము. అది కలుపుకోలేదు, ఎందుకంటే ఇంత అప్పులా అనేటువంటి వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి. సో ఇంకొకటి అవుట్ స్టాండింగ్ డెట్ కూడా చూపించారు. ఏది? పిఎస్యూస్ చేసినటువంటిది ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా, ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చినట్టు ఏమో 1,53,424 కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ గ్యారంటీ లేకుండా అంటే పిఎస్యూస్ తమ యొక్క వారి అవసరాల కోసము వాళ్ళు చేసినటువంటి అప్పులు కూడాను ప్రభుత్వంలో చూపించారు. ఎంత చూపించారు? 90,019 కోట్లు. అది
కన్సాలిడేట్గా చూపించారు. చంద్రబాబు హయాంలోనే విద్యుత్ బకాయిలు అయితేనేమి, విద్యుత్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఈ యొక్క పిఎస్యూస్ విచ్చలవిడిగా చేసినట్టు అప్పులు అవి కూడాను వివరాలు ఇవ్వకుండా కింద కన్సాలిడేట్గా 91,252 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఇప్పుడు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కారుకూతలు కూసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి. మా ఓట్ల కోసం మేము అబద్ధాలు ఆడాము, మా యొక్క సూపర్ 6 ఎగ్గొట్టడానికి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందని అబద్ధాలు కూశాము. కానీ రిటర్న్గా లిఖితపూర్వకంగా రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మానిటర్ చేస్తాయి కాబట్టి ఏదో ఎన్నికల సభల్లో బయట మేము కూశాము, ఇక్కడ మేము అలా రాయడానికి అలా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిజాలు పబ్లిక్ డొమైన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా మా ఆర్థిక మంత్రి ఇచ్చారు, మమ్మల్ని క్షమించండి, మేము అబద్ధాలు ఆడాము అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి, లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పటికైనా కూడాను మబ్బులు తొలగిపోయాయి, మీరు చిమ్మినటువంటి చీకట్లు చల్లా చెదురయ్యాయి, వెలుతురు అనేటువంటిది ఎప్పటికైనా కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఆ వెలుతురు ద్వారా ప్రజలకి ఒక నిజమైనటువంటి అంకెలు కనిపిస్తున్నాయి. మీరు ఆ అబద్ధాలు చూపించేసి సూపర్ 6 హామీలు ఎగ్గొట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఆల్రెడీ ఇప్పటికే తల్లికి వందనం ఎగరగొట్టారు, రైతుకు సంబంధించినటువంటి భరోసా ఎగరగొట్టారు, నిరుద్యోగ భృతి ఎగరగొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగరగొట్టారు, చిన్నదైనటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఎగరగొట్టారు. అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామనేటువంటి అది కూడా ఎగరగొట్టారు. ఇక మీరు తప్పించుకోలేరు. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమశిక్షణా పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అని మీ యొక్క ఆర్థిక మంత్రి ద్వారానే రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బహిరంగంగా బహిర్గతమైంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల యొక్క పరిస్థితి. ఇప్పటికైనా ఎల్లో మీడియా ప్రజలందరికీ డాక్యుమెంట్ చేరుతుంది, ప్రజలందరికీ మీరు చెప్పినటువంటి సమాధానం వెళ్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి లోపల వెళ్తుంది. మీరు అనుకోవచ్చు ప్రజలకు వెళ్ళదులే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలే అనుకుంటారేమో. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అప్పుల పరిస్థితిపై మేలుకున్నారు. మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా బహిర్గతమైనవి. ఇది ఈ అప్పుల యొక్క పరిస్థితి.